హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ముందుగా ఈరోజు చూస్తే కనుక నిఫ్టీ ఫైనల్గా ఒక సపోర్ట్ లెవెల్లో కనీసం మనకి ఒక మంచి రికవరీ అనేది, డీసెంట్ రికవరీ, ఒక 100 పాయింట్స్ పైన పెరగడం జరిగిందనమాట అండి. నిఫ్టీ 100 పాయింట్స్ పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేశాం కదా. ఓకే, 103 పాయింట్స్. అయితే ఏంటి కంట్రిబ్యూట్ చేసింది ఎవరంటే ఎఫ్ఐఐస్ ఈ రోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. 890 కోట్లు ఎఫ్ఐఐస్ కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయ్యింగ్ సపోర్ట్ అనేది రాబట్టి మార్కెట్స్ నిలబడ్డాయి అనమాట అండి. ఎఫ్ఐఐఎస్ అయితే మాత్రం సెల్లింగ్ ఆపట్లేదు. అందువల్ల కంటిన్యూ ఎఫ్ఐఐఎస్ ఆల్మోస్ట్ వాళ్ళ పార్టిసిపేషన్ ఇంకా మార్కెట్లో తగ్గిపోతుందా అన్నట్టుగా అంత రేంజ్లో సెల్లింగ్ చేయడం అనేది హిస్టారికల్గా ఎప్పుడూ లేదనమాట అండి. ఇంత సెల్లింగ్ పెద్ద రిసెషన్స్ వచ్చినప్పుడు కూడా చేయనటువంటి సెల్లింగ్ డైలీ కంటిన్యూగా మీరు ఒక 6 నెలల నుంచి చూస్తే కనుక కంటిన్యూ సెల్లింగ్ మోడ్లో ఎఫ్ఐఐస్ ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. కనీసం ఏదో ఒక రోజు మధ్యలో కనీసం సెల్లింగ్ ఆపడం కానీ కొంచెం బయింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ అలా జరగట్లేదు అనమాట అండి. ఎఫ్ఐఐస్ ఈ రోజు కూడా 890 కోట్లు సెల్లింగ్ చేయడం అనేది కొంచెం ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫ్యాక్టర్ అనమాట అండి. రైట్. అయితే మార్కెట్స్ మాత్రం ఎనీహో ఫైనల్లీ ఒక బౌన్స్ అయితే రావడం జరిగింది. నిన్న మార్కెట్ అప్డేట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్, ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. అల్టిమేట్గా బుల్స్ ఫైనల్గా బ్రేక్అవుట్ ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట, అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. వండర్ఫుల్ మూమెంట్ అనేది మార్కెట్లో ఈరోజు మనం విట్నెస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ 15 మినిట్స్ క్యాండిల్ చూశారు కదా మీరు, గ్రీన్ గ్రీన్ గ్రీన్. అందువల్ల ఏంటంటే మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట అండి. అయితే రేపు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఉందన్నమాట అండి. మోస్ట్లీ మేబీ రెపో రేట్ టచ్ చేయకపోవచ్చు, కానీ రివర్స్ రెపో రేట్ లేదన్నా కొంచెం ట్వీక్ చేంజెస్ అయినా చేయొచ్చేమో అని చెప్పి న్యూస్ ఉందన్నమాట అండి. బట్ ఏం జరుగుతుందో చూడాలి. ఏదైనా ఒక మైనర్ చేంజ్ అయితే మార్కెట్స్ డిస్కౌంట్ చేయొచ్చు అనమాట అండి. బట్ అలా కాకుండా కొంచెం మేజర్గా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం అలాంటిది కానీ, లేదంటే కామెంటరీ కొంచెం బాగా హాకిష్గా ఉంటే కనుక ఓకే, దాన్ని బట్టి కొంచెం మనకి మార్కెట్ సెంటిమెంట్ మారే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా గ్లోబల్ క్యూస్ని బట్టి రేపు మనకి మార్కెట్స్ రేపు ఉండొచ్చు అనమాట అండి. బట్ ఎనీహౌ రేపు హ్యూజ్ వాలటిలిటీ ఉంటుందండి. రేపు మనకి ఎక్స్పైరీ కూడా కదా. ఓకే, వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి, ప్లస్ అదేవిధంగా మానిటరీ పాలసీ కూడా రేపే అవుట్కమ్ వస్తుంది. అరౌండ్ 10 o'clock అయితే ఇంకా అవుట్కమ్ వస్తుంది కాబట్టి రేపు చాలా మార్కెట్లో వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో దే హ్యావ్ టు బీ కాషియస్ అనమాట అండి. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలన్నమాట. రైట్. అయితే నిఫ్టీ ఫైనల్గా ఏంటంటే గ్యాప్ అప్ ఓపెనింగ్, కైండ్ ఆఫ్ స్లైట్ హ్యామర్ ఫార్మేషన్ తర్వాత, ఓకే, హ్యామర్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చింది కదండి. దాని తర్వాత మీకు మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. అయితే అగైన్ మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా రెసిస్టెన్స్ కింద మళ్ళీ యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, ఆ లెవెల్స్ దాటిన తర్వాత మాత్రమే, అంటే 17,750 లెవెల్స్ దాటిన తర్వాత మాత్రమే మనకి కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ట్రెండ్ రివర్స్ అయింది అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట అండి. అంటిల్ దెన్ మీరు చూస్తే కనుక మళ్ళీ ఒక డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక రేంజ్ అనేది, స్క్వీజ్ అనేది స్లోగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అంటే బయర్స్ సెల్లర్స్ ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ వారు ఒక క్లోజ్ ఎండ్ స్క్వీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. రైట్. ఎనీహౌ ఏదో ఎవరో ఒకరికి విన్ అవుతారు కాబట్టి ఒక బిగ్ వేలో మూమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈరోజు ఎలాగైతే అసెండింగ్ ట్రయాంగిల్లో మూమెంట్ వచ్చిందో ఆ కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ అనమాట అండి. మళ్ళీ స్లైట్ రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ బౌన్స్ వస్తుందా లేదా బ్రేక్ డౌన్ అవుతుందా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లేదా రేపు ఈవెంట్ తర్వాత కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. రైట్. అయితే యాజ్ ఆఫ్ నౌ మూవింగ్ యావరేజ్ పరంగా తీసుకుంటే మాత్రం స్టిల్ బేరిష్గానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 20 పీరియడ్ కిందే ఇంకా మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టిల్ ఇంకా బేరిష్నెస్ అనేది నిఫ్టీలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. రైట్. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్గానే ఉందన్నమాట అండి. ఎందుకంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ పరంగా బాగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్టింగ్ నిఫ్టీ అనమాట అండి. ఓకే, అండ్ మీరు చూస్తే కనుక అగైన్ నిఫ్టీకి మళ్ళీ రెసిస్టెన్స్ 17,600, అంటే రేపు మేబీ 17,600 లెవెల్లో ఒక 150 పాయింట్స్ పైన మళ్ళీ ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఎందుకంటే ప్రీవియస్గా మిడ్ బోలింజర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గర రెసిస్టెన్స్ వచ్చింది, అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. అది ఒక హడ్డిల్ అనమాట అండి ఇప్పుడు నిఫ్టీకి. 17,630 ఆ లెవెల్ దాటితే కనుక దెన్ కొంచెం మళ్ళీ అప్పుడు మనం మొమెంటమ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్.
సో బ్యాంక్ నిఫ్టీని ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది. సో బొలింజర్ బ్యాండ్ స్క్వీజ్ అవుతుంది స్లోగా. ఓకే. సో అంటే నేరో అవుతుందనమాట అండి. సో మూవ్‌మెంట్ వచ్చినప్పుడు అగ్రెసివ్‌గా బాగా మూవ్‌మెంట్ ఒక 1000 పాయింట్ల పైకి కిందకి సో ఈ ఇంట్రాడేలోనే మూవ్‌మెంట్ ఉంటుంది కానీ ఒక 2, 3 వేల పాయింట్ల పైనే మూవ్‌మెంట్ ఎయిదర్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట అండి. వన్స్ ఈ స్క్వీజ్ ఎక్స్‌పాండ్ అయినప్పుడు సో ఈ బొలింజర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఎయిదర్ ఎక్స్‌పాన్షన్ అప్పర్ సైడ్ గాని లేదంటే లోయర్ సైడ్ గాని వచ్చినప్పుడు మీకు సో మొమెంటమ్ కొంచెం అగ్రెసివ్‌గా రావడం అనేది ఛాన్స్ ఉంటదనమాట అండి. సో అది ఏ డైరెక్షన్‌లో వస్తదో మనం చూడాలి. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ సో నిఫ్టీ వీక్‌గా చూపిస్తుందనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ ఇండికేట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. రైట్. సో అయితే ఆప్షన్ చైన్ విషయానికొస్తే గనక ఆప్షన్ చైన్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండీ. సో కాల్ సైడు రైటింగ్ చేశారు. పుట్ సైడ్ కూడా రైటింగ్ చేశారు. పెద్ద మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే సో పైకి వెళ్ళడం మూవ్‌మెంట్ జరిగిందో మీరు చూడొచ్చనమాట అండి. సో 17,300లో 87,000 కాంట్రాక్ట్స్ 87,000 కాంట్రాక్ట్స్ స్క్వేర్ అన్‌వైండింగ్ జరిగిందనమాట అండి. ఎవరైతే షార్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అవుతున్నారన్నమాట అండి. సో దే ఆర్ రన్నింగ్. సో మీరు చూడొచ్చనమాట అండి. సో 17,400, 17,500 ఈవెన్ 17,600 దగ్గర కూడా కొన్ని పొజిషన్స్ స్క్వేర్ అప్ చేశారు. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే ఇంకా వాళ్ళు 17,600కి కూడా వెళ్ళొచ్చు నిఫ్టీ అని చెప్పి దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అనమాట అండి. సో 17,600, 800 అంటే ఆప్షన్ చైన్ పరంగా సో అంటే ఆల్మోస్ట్ ఇంక రేపే కదా ఎక్స్‌పైరీ. సో మేబీ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అరౌండ్ 17,600 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని మేబీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఎగ్జిట్ అయిపోతున్నారన్నమాట అండి. ఎందుకంటే ఆర్‌బీఐ న్యూస్ తర్వాత సడెన్‌గా ఒక 200 పాయింట్స్ అటు ఇటు వెళ్ళడం పెద్ద విషయం కాదు కదా! సో అందువల్ల ఓన్లీ ఈవెంట్ ముందర సో ఎవరైతే జస్ట్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు స్క్వేర్ అప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందన్నమాట అండి. రైట్. అండ్ పుట్ సైడ్ చూస్తే గనుక ఆప్షన్ రేటింగ్ క్లియర్‌గా కనిపిస్తుందనమాట అండి. సో అగ్రెసివ్‌గా 17,200 సో 17,300, 400 మధ్యలో 17,400 దగ్గర ఎస్పెషల్లీ 95,000 కాంట్రాక్ట్స్ సెల్లింగ్ జరిగినట్టుగా అంటే రైటర్స్ పుట్ సైడ్ యాక్టివ్‌గా ఉన్నారు. సో దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 17,400 కిందకి రేపు ఎక్స్‌పైరీ ఉండకపోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. సో అందువల్ల 17,600 ఆ రేంజ్‌లో ఎక్స్‌పైరీ ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల రేపు బుల్లిష్‌గా ఉండొచ్చు మార్కెట్ అని ఆప్షన్ చైన్ ప్రకారం అనిపిస్తుందనమాట అండి. రైట్. బట్ విల్ వెయిట్ అండ్ సీ. న్యూస్ బట్టి ఏదైనా మారిపోవచ్చు ఎనీ టైమ్. సో గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్స్ బట్టి కూడా మారిపోవచ్చు అనమాట అండి. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే అంతా బుల్లిష్‌గానే కనిపిస్తుంది. ప్లస్ మోర్ ఓవర్ న్యూస్ ఏంటంటే ఇండియా విక్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియా విక్స్‌లో కూడా తగ్గుదల కొంచెం కనిపించింది. సో రీసెంట్ టైమ్‌లో ఇండియా విక్స్ కొంచెం హీటప్ అయింది కదండీ. లాస్ట్ వీక్ చూస్తే గనక 24, 25 కొంచెం డేంజర్ జోన్‌లోకి వెళ్ళింది. సో మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి రెండో ప్రమాద హెచ్చరిక దిశగా వెళ్తా వచ్చిందనమాట అండి. బట్ ఫైనల్లీ అగైన్ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ దగ్గరికే మళ్ళీ రావడం జరిగింది. స్టిల్ 18 అనేది కొంచెం హైయే స్టిల్. బట్ ఎనీహౌ ఇట్స్ రీజనబుల్. సో మరి మనం అంత బుల్లిష్ ట్రెండ్‌లో లేదనమాట అండి. సో 12, 10 రేంజ్‌లో లేదు. సో 18 రేంజ్‌లో ఉంది. అలాగని చెప్పి 20 పైన లేదు కాబట్టి ఇట్స్ ఓకే. రైట్. సో విక్స్ ఈరోజు 6% దాకా కూల్ ఆఫ్ అవ్వడం జరిగింది. గ్లోబల్‌గా మీరు చూస్తే గనక సో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సో దే ఆర్ ట్రేడింగ్ ఇన్ ఎ పాజిటివ్. ఓకే. సో పాజిటివ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో ఫర్ టుమారో సో మార్కెట్ లైక్లీ సో రేపు కూడా మన మార్కెట్స్ బాగుండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. రైట్. అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక ఏ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేసిందంటే నిఫ్టీ 1% పెరిగింది. ఆటో 2% దాకా పెరగడం జరిగిందనమాట అండి. సో ఫైనల్‌గా ఆటో, మెటల్స్, మీడియా సో ఇవన్నీ ఈరోజు పెర్ఫామ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో మెటల్ సెక్టర్ అయితే మళ్ళీ కొత్త లైఫ్ హైస్ అంటే దిశగా వెళ్తదేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే న్యూస్ పెర్ టన్ వాళ్ళ కాస్ట్ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీస్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఎందుకంటే కమోడిటీ ప్రైజెస్ రా మెటీరియల్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో స్లోగా వాళ్ళు వాళ్ళ చార్జెస్ వాళ్ళ ఏదైతే ప్రైజ్ సేల్ ప్రైజ్ ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ చేస్తున్నారని న్యూస్ రావడం జరుగుతుందనమాట అండి. సో అందువల్ల మేబీ మెటల్స్ గెయిన్ చేయొచ్చు అన్నమాట అండి. సో మెటల్ ఇండెక్స్ అనేది ఈరోజు లీడర్ కింద బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అయితే లెగార్డ్ ఏంటంటే ఈరోజు బాగా అండర్ పెర్ఫామ్ చేసింది పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. ఎఫ్ఎంసీజీ, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా సో నిఫ్టీతో కంపేర్ చేస్తే అండర్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. ఓకే అండి. సో ఇది సెక్టర్ రొటేషన్ సంబంధించి ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో ఆ స్టాక్ డిస్కస్ చేసే ముందర సో మురళీమోహన్ గారు కామెంట్స్‌లో అడిగారన్నమాట అండి. సో నిన్న మనం డిస్కస్ చేసాం కదా! టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి స్టాక్ నేను షేర్ చేశాను కదండీ! దాని స్టాప్ లాస్ గురించి ఒకసారి చెప్పండి అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకే. సో ఏదైతే నిన్న క్యాండిల్ ఉందో సో వండర్‌ఫుల్ మారుబోజు క్యాండిల్ టైప్ అనమాట అండి. విత్ హై వాల్యూమ్స్ తోటి సో రావడం జరిగింది. అయితే ఈరోజు బ్రేక్‌ఔట్ వచ్చిందా? బ్రేక్‌ఔట్ రాలేదా? అన్నట్టుగా క్యాండిల్ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడం జరిగింది. రైట్. బట్ ఓవరాల్ మంత్లీ చార్ట్ లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే స్టిల్ ఇంటాక్ట్ అనమాట అండి. సో
సో టార్గెట్ 400 దాకా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో ఏమవుద్దో చూడాలి. బట్ ఫండమెంటల్స్ యాక్చువల్‌గా అంత కంపెనీ సూపర్‌గా లేదు. బట్ సంథింగ్ మేబీ చేంజింగ్. సో ఫండమెంటల్స్ తర్వాత మనకు అప్డేట్ అవుతాయి. టెక్నికల్‌గా అయితే మాత్రం సో స్టాక్ అప్‌వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్‌ఔట్ అది ఇవ్వడం జరిగింది కదా! ఓకే. సో నేనైతే అట్ ప్రెజెంట్ స్టాప్ లాస్ 230 అండ్ 220. సో అట్ మోస్ట్ మాక్సిమం 220 అనమాట అండి. అంటే ₹40 కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అండి. సో ఎందుకంటే నా టార్గెట్ వచ్చి మోర్ దాన్ ₹100 పైనే ఉంది కాబట్టి ఓకే. సో అంటే 400 దాకా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కాబట్టి అంటే 1:2, 3 రిస్క్ రివార్డ్ ఉండేలాగా సో నేను స్టాప్ లాస్ ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో చాలా బయింగ్ స్ట్రెంత్ కనబరిచింది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఈ క్యాండిల్ లో అనేది ఒక మేజర్ స్టాప్ లాస్ కింద మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట అండి. రైట్ ఓకే. సో అయితే ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో ఆ స్టాక్ నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో అది జువారీ గ్లోబల్ అనమాట అండి. ఓకే. సో జువారీ గ్లోబల్ మీరు చూస్తే కనుక స్టాక్ యాక్చువల్‌గా ప్రీవియస్‌గానే ట్రెండింగ్ ఉంది. సో మంచి ఛానల్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అది వచ్చింది. సో అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు చూస్తే కనుక కొత్త లైఫ్ టైమ్ హైస్ కూడా స్టాక్ వెళ్ళడం జరిగిందనమాట అండి. కొత్త లైఫ్ హైస్ స్టాక్ ఫార్మ్ చేయడం జరిగింది. కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. రైట్. సో అందువల్ల టార్గెట్ వచ్చి 178 దగ్గర ఉంది కదండీ. స్టాక్ వచ్చి 178 దగ్గర ఉంది కదా! సో టార్గెట్ వచ్చి ఈజీగా ఒక 30, 40 రూపీస్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో అరౌండ్ 200 ప్లస్ 205 ఆ లెవెల్స్‌లో అంటే ఇక్కడ నుంచి 30 రూపీస్ అనుకోండి. ఒక 30 రూపీస్ దాకా టార్గెట్ ఉంది ఫస్ట్ టార్గెట్. సో తర్వాత 225 దాకా కూడా వెళ్ళొచ్చనమాట అండి. రైట్. సో స్టాక్ వచ్చి అరౌండ్ 178 లెవెల్‌లో ఉంది. సో సేమ్ ఇలాగనమాట అండి సిమిలర్. సో 158 నా స్టాప్ లాస్ అనమాట. అంటే 20 రూపీస్ కింద స్టాప్ లాసు. పైన 40 రూపీస్ దాకా టార్గెట్ కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా ఉంది. సో వాల్యూమ్స్ అవి బాగున్నాయి కదండీ. సో విత్ వాల్యూమ్స్ తోటి సో క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపు ఒకసారి నేను కన్ఫర్మేషన్ తీసుకుంటాను అనమాట అండి. సో ఈ కంటిన్యూషన్ ఎలా ఉంది చూసుకొని రేపు ఇది 170 పైన ట్రేడ్ అవుతుంటే కనుక సో డెఫినెట్‌గా స్టాక్‌లో మొమెంటం బాగున్నట్టు సో స్టాక్ టువర్డ్స్ 200, 225 లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.